అబ్బా వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదు అది వేస్ట్ ఆఫ్ టైం అండి. Was well established, who has a reputation on branded steak. హలో హాయ్. సో ఈ వీడియో అప్లోడ్ చేస్తానో లేదో కూడా నాకు తెలీదు, కానీ జనరల్గా డే ఇన్ మై లైఫ్ అని చెప్పేసి కొన్ని బిట్స్ అండ్ పీసెస్ తీసాను అనమాట ఈరోజు అంతా. అండ్ చెప్పాను కదా మీకు ఇలా రొటీన్ ఇష్టపడతారా అని అడిగితే చాలామంది ఇష్టపడతారన్నారు. సో ఐఎమ్ ప్లానింగ్ టు అప్లోడ్ బట్ ఐ డోంట్ నో ఇఫ్ ఐమ్ గోయింగ్ టు అప్లోడ్. సో నాకైతే తెలీదు. వీక్ డే అనమాట. అండ్ ఐమ్ గోయింగ్ టు బి షోయింగ్ యూ వాట్ ఆల్ వి డిడ్ టుడే. సో ప్లీజ్ గో అండ్ వాచ్. ఏనమ్మా ఏను పొద్దున అమ్మ అని మీటింగ్లో కూడా అమ్మ నీ వాయిస్ సగం. చూడు అక్క చూడు ఎలా హెల్ప్ చేస్తుందో. కెన్ యూ హెల్ప్ విత్ అక్క? ఇక దాని చేతి కూడా తీపిచ్చి నువ్వు కూడా తీయమ్మా కొన్ని డిషెస్. అక్క చూడు ఎలా క్లీన్ చేస్తుందో. కెన్ యూ డూ దట్ ప్లీజ్? గుడ్ జాబ్ ఇషిత. Oh, you could put chocolate milk in this for both of us. Oh yeah, that's a good idea, Ishita. Here. Oh, this big here you go. Here. Take this Yeah. chocolate milk. Thank you. You're welcome. Okay, let's put the egg. Roti straight on my point. Butter for both of you, Ishita, please. How is that butter doing that? బటర్ ప్యాన్లో వేస్తే మెల్ట్ అవుతుంది కదమ్మా. మరి ఇలా ఆమ్లెట్ వేసి ఇస్తా చూడు. Ooh, I can see him now. అలా చేసి దాని మీద రోటీ పెడతాను చూడు ఇలాగా. ఇస్తా. అందులో వాటర్ పని చేయట్లేదమ్మా ఫ్రిడ్జ్లో. How are we going to get water to drink? నేను ఇస్తాను కదా. Yes, see blue. Shake a balloon. Balloon, there you go, balloon. నేను అక్క కొడితే నేను వచ్చింది. చెప్పు అది నచ్చిందో లేదో చెప్పు నీకు. ఓకే షూర్. Are you happy and enjoying Kinko? శ్రీనిక తిను. తిను. Shrinika. డోంట్ ప్లే. Ma. తిను. చెప్పమ్మా. Shrinika says. Ishta, make sure you feed her if she's not eating, okay na? Okay, will you both of you eat, Amma? I need to go for a meeting, okay na? You like it? I told you, that's good. You are not playing, Srinika. Tinu. నేను దింపను, నువ్వు అలాగే కూర్చో ఓకే నా? కూర్చో. దాట్ వాజ్ ఇన్ ద మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో. శ్రీనిక చెప్పాను కదా, షీ డి నాట్ ఈట్ మచ్ అండ్ తొందరగా ఎర్లీగా లంచ్ పెట్టేసి పడుకోబెడదాం అనుకున్నాను అనమాట. సో ఐ జస్ట్ మేడ్ సమ్ దాల్ అండ్ అది కూడా ఈ మధ్య తినట్లేదు. ఐ థింక్ ఇట్స్ లైక్ ఫేజెస్ అనమాట. సమ్టైమ్స్ దే ఈట్ గుడ్, సమ్టైమ్స్ దే జస్ట్ డోంట్ ఈట్. Hey, I have an idea. Shrinika, here comes an aeroplane. శ్రీనిక తినಬೇಕು. ఫ్లవరా? ఓకే ఇష్ట పెట్టు దానికి. Shrinika. బయటకు తీసుకుని వెళ్ళి కారులు, డాగ్స్ కానీ ఇంకేమైనా కానీ అలా చూపిస్తే కొంచెం ఫాస్ట్గా తింటుందని చెప్పేసి బయటకు తీసుకెళ్తాను. బికాస్ మాకు ఎక్కువసేపు దాని వెనకాల దానికి తినిపించడానికి అసలు టైం ఉండదన్నమాట. అండ్ ఐ నో నేను ఇంకా నా వర్కింగ్ పేరెంట్స్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ రొటీన్ చేయలేదు. అది కూడా మీకు చేస్తానండి. దే విల్ బీ సూన్ బీ కమింగ్. అండ్ స్కూల్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఇషితా స్కూల్ 1 week డిలే అయిందనమాట. సో నెక్స్ట్ మండే నుంచి దాని స్కూల్ స్టార్టింగ్. Oh, this was the one you were saying full core వాయించేసాడని. అదే Same 6 exercises మళ్ళీ repeat. Isha, next come here. Isha, you lie flat. ఏం చేస్తున్నావు? చూస్తున్నావా? And we're done almost. 7, 6, 5, 4, 3, 2, 1. let's go. Good job. Again. ఈవినింగ్ 6 o'clock అలా అయ్యింది. అండ్ ఇక్కడైతే నేను దొండకాయ వేపుడు రసం పెట్టాను అనమాట. నా దగ్గర వెజిటేబుల్ కటింగ్ బోర్డ్ ఇదివరకు ఒకటి ఉండేది, అది ఇరిగిపోయింది. అండ్ దెన్ ఇదైతే ఇప్పుడు లేటెస్ట్గా కొనుక్కున్నాను. దీని లింక్ మీకు కింద ఇస్తాను. ద బెస్ట్ పార్ట్ వాజ్ దొండకాయల్ని మీరు రౌండ్ షేప్లో కట్ చేయవచ్చండి. నాకు దొండకాయలు రౌండ్గా లేకపోతే ఆ టేస్ట్ రాదనిపిస్తుంది. సో దిస్ వాజ్ పర్ఫెక్ట్. కమ్స్ విత్ లాట్ ఆఫ్ బ్లేడ్స్. ఇది నేను హాల్ వీడియోలో చేద్దాం అనుకున్నాను, బట్ ఈరోజు అయితే మీకు చూపించేసాను. సో లింక్ అయితే ఇస్తాను, చెక్అవుట్. ఇట్స్ మై ఫేవరెట్ కర్రీ దొండకాయ.
She's just She just discovered something new. ఓకే సాకు శ్రీనిక చాలు చాలా తగులుతుంది ఇంకా చాలు. మంచిగా గణేష్ వర్కౌట్ చేశాడు. నాకేమో అస్సలు చేయాలనిపించలేదు, కూర్చొని బోన్ చేయాలనిపించింది అనమాట. అండ్ ఇషిత చూడండి పైకి ఎక్కిసింది, దానికి అక్కడ కూర్చొని తినాలనిపించింది. దానికి కూడా దొండకాయ అంటే చాలా ఇష్టం. సో ఇప్పుడైతే ప్రస్తుతం టీవీలో కిమ్స్ కన్వీనియన్స్ చూస్తున్నాం, అది నెట్ఫ్లిక్స్లో ఉంది, చాలా బాగుంది ఒకవేళ మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇది కూడా మీకు చూపిస్తున్నాను. దీస్ కోన్స్ ఆర్ ఫ్రమ్ ఆల్డీస్ అనమాట. లాస్ట్ వీక్ తెచ్చాడు గణేష్, ఎంత టేస్టీగా ఉన్నాయంటే. బట్ గణేష్ నేను రోజు దయచేసి ఇది మళ్ళీ తేవద్దు నాయన, అంతా నేనే తింటున్నాను, ఆల్రెడీ వర్కౌట్ చేయట్లేదు, ఇంకా పొట్ట వచ్చేసేటట్టుందని తేవద్దని చెప్పాను. బట్ చాలా బాగున్నాయండి. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ ట్రై ఇఫ్ యూఆర్ ఇన్ యూఎస్. అండ్ ఇఫ్ యూ లవ్ ఐస్ క్రీమ్, దట్ ఈస్ సో గుడ్, చాక్లెట్ ఐస్ క్రీమ్ అండ్ కోన్స్. ఆ తర్వాత వీ వేర్ గోయింగ్ అవుట్ అండ్ దో షూస్ ఆర్ ఫ్రమ్ టార్గెట్. లాస్ట్ వీక్ గణేష్ కొన్నాడు అనమాట, చాలా నచ్చి, అందుకనే అయితే చూపిస్తున్నాను. వీ ఆర్ ఆఫ్ టు కాస్కో. కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఇద్దరు పిల్లల్ని తీసుకుని కాస్కో వెళ్తున్నాం అనమాట. ఇష్టకం, look at your shoes. They're a little bit too tight, but I love them. Ishta, you think if they're a little bit too tight, maybe you can wear something else? No, it's okay. It's okay. I'm fixing my camera. Okay. Hi everyone, I'm fixing my camera. Fix it. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు కాస్కో. అండ్ ఇదివరకు మాకు శామ్స్లో మెంబర్షిప్ ఉండేది అనమాట. బట్ ఒక్కసారి కాస్కోలో మెంబర్షిప్ వచ్చిన తర్వాత కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ రెస్ట్ ఆల్ నాట్ ఈవెన్ వర్త్ ఇట్ అనిపించింది, బికాస్ అన్ని ఆప్షన్స్ ఉంటాయి కాస్కోలో. అండ్ గణేష్ హ్యాస్ అ లాట్ టు సే కాదు, ఐ డోంట్ నో. ఓకే, ఐమ్ గోనా I still need to get comfortable talking in front of camera ilaga. But Ganesh has few things to say. Ganesh, why do you think Costco is like really good when compared to the other wholesale things? Because it's all about brand. Costco they have a reputation vachindi. Even from day one, any product that they sold always had good amount of research before it gets on Costco side. There's a big documentary of Costco in YouTube. People are interested, check it out. It is Costco's quality check is at the top highest Compared to other wholesales. compared to any wholesales. Costco's model is what is copied by Sam's, is what is copied by BJ's. They're trying to copy and compete, but here's someone who is well established, who has a reputation and brand at stake. If there is anything wrong, you can always go return. Why? The second and most important thing is they don't try to win you on margins, right? Oka vastu is $10 ante they sell it for max 12%. It's a stated rule. While 12% kante ekko profit ammaru, and if by any chance they get more and more demand for a particular product, they actually negotiate with the supplier and reduce the price of the product. And it's historically proven. There are a lot of examples if you search online where they reduce the price historically as the volume for a particular product has increased. So lots of things. I also made a video on Costco. I'm going to be leaving a link over there. Eppudo starting lo YouTube channel start chesinapudu I made that video, so you can check that out as well. Ippudaithe we will see what are the current deals going on. There is also Costco deals kuda vastu untundi anamata, and Instagram lo some pages kuda unnayi where you can follow what are the good Costco deals. So I will be leaving that page also. So konni deals aithe chusanu, and let's see what we're going to get today. But I don't think so you're going to come inside Costco, Ishita. Babies don't wear mask. She's going to sit in the car, Ganesh. Da Ishita. పాపం ఇషితాకి చాలా రావాలనిపించింది, అండ్ షీ వాజ్ లైక్ ఐ డోంట్ లైక్ వైరస్ అమ్మ, ఐ వాంట్ కమ్ షాపింగ్ విత్ యువర్ మనీ. సో గణేష్ ఇషితాని శ్రీనికాని ఒక చిన్నగా, అసలు ఎక్కువ మంది లేరు అనమాట. సో కొద్దిగా హీ టుక్ దెమ్ అవుట్ ఫర్ ఎ వాక్ అవుట్ సైడ్ కాస్కో వైల్ ఐ వెంట్ అండ్ ఐ గాట్ ఫ్యూ థింగ్స్. అండ్ ఐ గాట్ దిస్ కిడ్స్ ఫేస్ కవర్ అనమాట. వెళ్ళగానే పెట్టారు అక్కడ, దిస్ వాస్ లైక్ ఫర్ $10 అండ్ రీయూజబుల్ అని చెప్పేసి పెట్టారు. సో ఐ గాట్ దిస్. దిస్ ఇస్ పాలిస్టర్ క్లాత్ మాస్క్ అయితే కాదు. ఐ డోంట్ నో, కొంచెం కలర్స్ అట్రాక్టివ్గా అనిపించినాయి, అండ్ నా దగ్గర అసలు ఎక్కువ మాస్క్లే లేవు. అసలు మేము దాన్ని బయటకే తీసుకెళ్ళాం అనమాట ఎక్కడికి. సో పెద్దగా యూజ్ అయితే రాలేదు. ఒక బ్లాక్ది కొన్నాను విచ్ ఇస్ ఫ్రమ్ అమెజాన్. హ్యాలోవీన్ కాస్ట్యూమ్స్ అంతా వచ్చేసినాయి కాస్కోలో. అండ్ తనకి ఇదివరకు వేసిన మోనా
అన్నా కాస్ట్యూమ్ కూడా ఇక్కడే కొన్నాను అనమాట నేను. బాగుంటుంది క్వాలిటీ. బట్ యా, ఈ ఇయర్ హ్యాలోవీన్ ఉండదు పాపం పిల్లలకి, ఏమీ ఉండదు. వి డోంట్ నో ఇఫ్ కిడ్స్ ఆర్ గోన్ గో ఆర్ నాట్. And I directly went to the night dress section because most of the days daily నేను అదే వేసుకుంటాను కదా. సో ఐఎమ్ ఆల్వేస్ ఫోకసింగ్ ఆన్ నైట్ వేర్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటో కానీ పెద్దగా డ్రెస్అప్ అవ్వాలని ఇంట్రెస్టే లేదు. సో ఐ గాట్ దట్ పీచ్ నైట్ వేర్ అండ్ దెర్ ఆర్ ఆల్సో లాట్స్ ఆఫ్ స్వెటర్స్ వచ్చినాయి. అండ్ కిడ్స్ సెక్షన్కి అసలు నేను వెళ్ళలేదన్నమాట. అండ్ ఆల్సో గైస్ లెట్ మీ నో మీ ఫేవరెట్ థింగ్స్ ఏంటి. నేను ఒకవేళ ఆఫ్ కోర్స్ మీరు యూఎస్లో ఉంటే వాట్ ఆర్ యువర్ ఫేవరెట్ థింగ్స్, కొద్దిగా యూనిక్గా అంటే ఏమైనా ఉంటే నాకు డెఫినెట్గా చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఐ లవ్ టు ట్రై న్యూ థింగ్స్ ఇన్ కాస్కో అనమాట. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు ఏదో ఒక కొత్తదైతే తీసుకుని వస్తూ ఉంటాను. ఆల్సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఫర్నిచర్ ఇన్ కాస్కో. నా మార్నింగ్ రొటీన్ విత్ వర్కింగ్ పేరెంట్స్ వీడియో చూసినప్పుడు సమ్ ఆఫ్ యూ వేర్ ఆస్కింగ్ మీ చైర్ ఎక్కడ తీసుకున్నానని. సో ద ఆఫీస్ చైర్ ఐ హ్యావ్ ఇస్ ఫ్రమ్ కాస్కో. అండ్ ఆల్సో ఇషితాకి స్టడీ టేబుల్ చూస్తున్నాము. ఐకియాకి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయన్నమాట ఈ వీక్. ఓకే, ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు ద ఫ్రూట్స్ అండ్ వెజీస్ సెక్షన్. అండ్ ఇక్కడ నాకు అవకాడో కొందామని వెళ్ళాను అండ్ లక్కీలా అది డీల్లో కూడా ఉందన్నమాట. అక్క టోల్డ్ మీ అబౌట్ దిస్ అండ్ ఇదైతే చాలా కన్వీనియంట్ అని చెప్పిందనమాట. ఏదో 1 or 2 అవకాడోస్ ఎప్పుడు స్పాయిల్ అయిపోతున్నాయి అండ్ క్విక్గా అయిపోయేటట్టు చూస్తున్నాను. విత్ ఇషితా స్కూల్ స్టార్టింగ్ ఐ జస్ట్ నీడ్ థింగ్స్ క్విక్లీ అండ్ కొన్ని ఫ్రూట్స్ ఫ్రీజ్ కూడా చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో లెట్ మీ నో గైస్ ఇఫ్ యూ ఎంజాయ్ వాచింగ్ సచ్ డే ఇన్ మై లైఫ్ వీడియోస్. ఆఫ్ కోర్స్ నేను ఇన్స్టాలో అడిగాను, బట్ నాకు జెన్యున్గా చెప్పండి లైక్ వాట్ యూ థింక్ అబౌట్ దిస్ అని. ఏదైనా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటేనే నేను షేర్ చేస్తాను. ఐ ఆల్సో షేర్డ్ సమ్ ఆఫ్ మై థాట్స్ అబౌట్ గోల్డ్ జ్యువెలరీ అండ్ ఆల్ ఆఫ్ దాట్ ఈ వీడియో ఎండింగ్లో. బికాస్ నేను గోల్డ్ జ్యువెలరీ వీడియో ఆ రోజే అప్లోడ్ చేశాను అనమాట. అండ్ ఆ రోజే ఈ వీడియో కూడా రికార్డ్ చేశాను, అందుకనే ఐ జస్ట్ స్పోక్ అబౌట్ దాట్. అండ్ యా, లుక్ అట్ దిస్ వెజీ బైట్స్. కొత్తగా ఉంది కదా, అదైతే తీసుకున్నాను. తీరామీసు తీసుకోవాలని ఎంత అనిపించిందో, బట్ ఆల్రెడీ నాకు అక్కడ ఐస్ క్రీమ్ ఎక్కువ అవుతుంది, అవసరమా అని చెప్పేసి లైట్ తీసుకున్నాను. అండ్ చాలామంది అన్సాల్టెడ్ బటర్ కొనుక్కుని దాంతో మంచిగా మరిగించుకుని గీ చేసుకుంటారనమాట. ఈసారి ట్రై చేయాలి ఉంది. ఇదివరకు ఒకసారి చేశాను, మధ్యలో మళ్ళీ మానేశాను అనమాట. అండ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి షాపింగ్. గోల్డ్ ఫిష్ అడిగింది ఇషిత, సో అదైతే తీసుకున్నాను యాజ్ స్నాక్స్గా. అండ్ బేబీ ప్రోడక్ట్స్ అన్నీ నన్ను ఎవరైతే క్వశ్చన్స్ అడుగుతారో మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ గెట్ ఇట్ ఫ్రమ్ కాస్కో అండి. ఫార్ములా కానీ ఒకప్పుడు కొన్నప్పుడు వైప్స్ కానీ బేబీ థింగ్స్ కానీ, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ దేర్. సో దాట్స్ మై షాపింగ్ కార్ట్ అనమాట. అండ్ నేను మళ్ళీ షాపింగ్ హాల్ అంటూ సపరేట్గా అయితే నేనైతే షేర్ చేయలేదు. అండ్ యప్, దాట్స్ హౌ ఇట్ వెంట్. కార్లో ఇష్టం పడుకుని పోయింది, బట్ ఐ థింక్ ఇట్స్ ద బెస్ట్ థింగ్ బికాస్ తొందరగా దానికి లెగటం ఇంకా అలవాటు అయిపోతుంది స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు కదా. శ్రీనిక, నువ్వు మటుకు బొజ్జోలేదే, అక్క పడుకుందిగా, నువ్వు మటుకు పడుకోవు కదా. దాట్స్ హౌ టుడే వెంట్. ఇంకా ఏమైనా ఉందా చూపించడానికి ఈరోజు? ఏదో సింపుల్గా డిఐఎంఎల్ తీసాను. అండ్ ఇప్పుడైతే నేను తెచ్చుకున్న ఫ్రూట్స్ అవన్నీ కడిగి తోమి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్ కొంచెం క్లీన్ చేసి అబ్బా అవన్నీ లోపల పెట్టాలి. 9 o'clock అయింది టైము. And I need to do all of that. So I got lots of fruits: mango, strawberries, berries, bananas, watermelon. Inken techanabba oranges. So lots of orange juice and lots of milkshakes for you, baby girl. And then I got those avocado packets anamata because akka cheppindi those are like the best ani, because natural or అవకాడోస్ తెచ్చుకుంటే ఏదో 1 or 2 అలా వేస్ట్ అయిపోతున్నాయి అండ్ ఇది అసలు తినట్లేదు సరిగ్గా. అవకాడో జ్యూసెస్ రెసిపీస్ ఏదైనా చూసి చెయ్యాలి. అండ్ ఈ వీడియోలో ఇంకేమైనా యాడ్ చేస్తే చేస్తాను. గుడ్ గర్ల్ శ్రీనిక, బాబా బాబా బాబా, గుడ్ గర్ల్ శ్రీనిక, షూస్ కరెక్ట్గా పెట్టేసావు. గుడ్ గర్ల్, అక్కడ పెట్టేసావా షూస్? అక్క కోసం చీజ్ పిజ్జా తెచ్చారు, అది కొంచెం తింటావా నువ్వు? చీజ్ పిజ్జా కొంచెం తింటావా? తాతయ్యతో మాట్లాడదాం మనం. ఒకసారి తాతయ్యకి కాల్ చేస్తా, డాడీ కాల్ చేస్తా. అక్కడే ఉన్నారు, ఫ్రేమ్లోనే ఉన్నారు తాతయ్య. అవును. పిజ్జా తింటావా? పిజ్జా తింటావా? తింటావా? పెట్టిన పిజ్జా. శ్రీనిక ఇస్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పిజ్జా. ఇషిత లవ్స్ ఇట్ అనమాట. తన కోసం తెచ్చాను, బట్ అది బొజ్జునిపోయింది. అండ్ ఇదైతే కొన్ని పీసెస్ ఉందన్నమాట. ఇట్స్ సో క్యూట్ కదా వెన్ యూ డూ ఫాస్ట్ ఫార్వర్డ్ ఆఫ్ కిడ్స్ ఈటింగ్. మీరు ఎప్పుడైనా ఇలా వీడియోస్ చేయకపోతే చేసుకోండి, చేసి మీ పర్సనల్గా అయినా సేవ్ చేసుకోండి. మీ పిల్లలు తింటూ ఉంటే ఎంత క్యూట్ ఉంటుందో ఫ్యూచర్లో మీరు చూసుకోవడానికి. సో వైల్ గణేష్ వాస్ క్లీనింగ్ ఎవ్రీథింగ్, ఒక్కొక్కటి తెచ్చిందంతా వైప్ చేస్తూ ఉంటే నేనేమో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. అండ్ దట్స్ హౌ ఇట్ వెంట్. ఒక్కొక్కటి తెచ్చిచ్చా.
నీ దగ్గర సరే ఆయిల్ అంటుకుంది అది చూడు. అమ్మ థ్యాంక్ యూ అమ్మా. నీకు హాల్ డబ్బా. అది ఎత్తలేదు. ఇష్టం ఆ మిల్క్ తీసుకునిరా. అది ఎత్తు. పర్వాలేదు ఎత్తు. సరే బనానా తీసుకునిరా. అది అక్కడ ఉంచుడు బనానా. బనానా తీసుకునిరా. ఎత్తు ఎత్తు. యు క్యాన్. గుడ్ గర్ల్. మమ్మ తినాలి లేపాలంటే. ఇంటికి వెళ్ళి బొజ్జో అప్ప దగ్గరికి వెళ్ళు. అమ్మ వస్తుంది. కొంచెం గ్రైండ్ చేసేసి ఇడ్లీకి వస్తాను. వెళ్ళు వెళ్ళు. వెళ్ళమన్నానా? వెళ్ళు. సరే కూర్చోవాలి. ఐ నీడ్ టు గ్రైండ్ శ్రీనిక. సో చూసారు కదండి, అలా అయితే అయిపోయిందనమాట ఈరోజు. ఎనీవేస్ ఈ రోజే నేను గోల్డ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదా. సో కమింగ్ టు దట్ వీడియో దెర్ వాజ్ లైక్ దిస్ వన్ ఫ్యాక్ట్ అనమాట విచ్ ఐ వాంటెడ్ టు టాక్. అదేంటంటే అమ్మాయిలకి ఎంత ఇష్టం ఉంటుందో జ్యువెలరీ అంటే అబ్బాయిలకి అంత ఇంట్రెస్ట్ ఉండదు కదా. అంటే కొంతమంది అబ్బాయిలకి ఇష్టం ఉంటుంది, వైఫ్స్కి కొనిస్తారు, వాళ్ళ పిల్లలకి కొనిస్తారు, సో అండ్ సో. సర్టెన్ men do that, but there are certain men who have absolutely no interest in gold. Ganesh is one of them. He has no interest in gold and mata adoka pedda waste anukuntadu. So we used to have comparisons between BMW cars versus gold and mata, because lots of guys do like cars kada. So adi sometimes waste అనిపిస్తుంది ఈవెన్ టు హ్యావ్ దోస్ డిస్కషన్స్. ఐ జస్ట్ ఫీల్ దట్ ఒకవేళ మనకి కొనుక్కోవాలనిపిస్తే మనం కొనుక్కోవచ్చు. ఒకవేళ యూ డోంట్ వాంట్ టు బై గోల్డ్ డ్యూ టు ఎనీ రీజన్స్, ఇట్ క్యాన్ బి ఫైనాన్స్ రీజన్ ఆర్ ఇట్స్ బికాస్ యూ జస్ట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్ ఎల్స్ విచ్ యూ ఫీల్ ఇస్ మోర్ వర్త్ ఫర్ యూ రాదర్ దెన్ జస్ట్ పుట్టింగ్ ఇన్ గోల్డ్. అలా ఒకవేళ మీరు అనిపిస్తే హ్యాపీగా ఎన్ని డిజైన్లు వచ్చేసినాయి ఇప్పుడు 1 గ్రామ్లో, అండ్ సిల్వర్లో బోల్డ్ డిజైన్స్ వచ్చేసినాయి. సో యూ క్యాన్ ఇన్వెస్ట్ ఇన్ దాట్. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ వేస్ అండి. ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అదర్స్ బికాస్ కొంతమంది ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది, వాళ్ళు ఇంకొక దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. లైక్ కమింగ్ టు మై డాడ్, రైట్? మా డాడ్ ఇన్వెస్టెడ్ ఇన్ మై ఎడ్యుకేషన్ అండ్ హీ ఇన్వెస్టెడ్ ఇన్ కొంచెం ప్రాపర్టీ అలా ఇవ్వటం కానీ కూతురికి, ఆ విధంగా ఆలోచించారనమాట. సో గోల్డ్లో పెద్దగా పెట్టాలి అని చెప్పేసి అలా నేనేం చెప్తున్నానంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందన్నమాట, వాళ్ళు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. సో అందరికీ అలాగే ఇష్టాలు ఉండవు. సో అవన్నీ అబ్బా వాళ్ళు పెట్టలేదు వీళ్ళు పెట్టలేదు అదంతా వేస్ట్ ఆఫ్ టైం అండి. అవన్నీ పక్కన పెట్టేసి మీకు చేతనైతే కొనుక్కోండి, లేకపోతే సిల్వర్ కొనుక్కోండి, లేకపోతే హ్యాపీగా 1 గ్రామ్ సెటిల్ కొనుక్కోండి. ఇట్స్ లైక్ ఈజియెస్ట్ అనమాట. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. ద మూమెంట్ యూ స్టాప్ ఎక్స్పెక్టింగ్ మెటీరియల్ థింగ్స్ ఫ్రమ్ సంబడి ఎల్స్ అండ్ మీ అంతటా మీరే అది కొనుక్కోవడానికి ట్రై చేస్తే, ఆర్ ఉన్నట్లో సరే ఇంకింతే అని సర్దుకుపోవడానికి ట్రై చేస్తే హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో దట్ ఈస్ జస్ట్ వన్ థింగ్ ఐ జస్ట్ వాంటెడ్ టు సే ఫ్రమ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దట్ విత్ యూ. దట్స్ ఆల్ అండి. ఐఎమ్ గోయింగ్ టు బీ లాగింగ్ ఆఫ్ నౌ. లాగింగ్ ఆఫ్ ఏంటి, వర్క్లో పనిచేస్తే ఇలాగే ఉంటుంది. లాగ్ ఆఫ్ అంట, గ్రేట్. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు బీ సైనింగ్ ఆఫ్. అని సైనింగ్ ఆఫ్ అని పేరు వచ్చింది దేవుడా. ఓకే మరి టాటా బాయ్, సీ యూ. ఐ విల్ సీ యూ లేటర్ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్. ఆల్సో ఈ వర్చువల్ స్కూల్ ఏంటో కానీ స్కూల్ దగ్గర నుంచి ఎన్ని ఈమెయిల్స్ వస్తున్నాయంటే లిటరలీ ఇట్స్ లైక్ నువ్వు లేసిపోయావా, బొజ్జున్నావు ఇందాక, మళ్ళీ ఎందుకు లేసి వచ్చేసావు? అబ్బా ఇది లేసిపోయి. ఓ నేను గ్రైండ్ చేస్తే మెలకు వచ్చేసిందా? అయ్యో దేవుడా. సరే వచ్చి బొజ్జో పెడతానులే. ఇప్పుడు నీకు స్టోరీ బుక్ చదివి సాంగ్ వినిపిస్తే బొజ్జుంటావా? నీ స్కూల్ టీచర్ ఎన్ని ఈమెయిల్స్ పంపించారో తెలుసా ఇషిత? ఒక్క చదివే నీ వర్డ్స్ మ్యాథ్స్కి ఈ అమ్మకి ఎక్కువ పని ఉండేటట్టుందమ్మా. అమ్మ అప్పకి నీ ఈమెయిల్స్ చదివి నీ పక్కన కూర్చొని నీకు చెప్పి. హేట్ వర్చువల్ స్కూల్, హేట్ కరోనా. బాయ్.